భక్తి అనేక విధాలు. మాతృ, పితృ, భ్రాతృభక్తి, చెట్ల మీద పశు పక్ష్యాదులపై భక్తి, ఇక దైవభక్తి సరే సరి. అన్ని రకాల భక్తి మార్గాలు ఇహపర సౌఖ్యాలకే దారితీస్తాయి. గురువే దైవంగా భావించి పూజించే వారెందరో ఉన్నారు. మన తాతలందరూ భాగ్య విధాతలు. అందువల్ల పితృదేవతలను పూజిస్తాం. ప్రయత్నం చేసే వాళ్ళకే పరమేశ్వరుడు తోడ్పడతాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అది ఆరిపోకుండా ఏ దేవుడు వచ్చి చెయ్యి అడ్డుపెట్టడు. పురుష ప్రయత్నం ప్రథమం. సాధ్యం కానప్పుడే దైవంపై భారం వేయాలి. కనీస ప్రయత్నం చేయకుండా ప్రతిదానికి పరమేశ్వరుడిపై ఆధారపడటం అధమం. సంసారం సాగరం అంటారు. అందులో కష్టాలు అనే భీకర జలచరాలు తిరుగుతూ ఉంటాయి. ఎంత గొప్పవాడైనా సంసారంలో కాలు పెట్టాడంటే చాలు, ఎప్పుడో ఒకప్పుడు వాటి నోట చిక్కవలసిందే. అప్పటిదాకా నా అంత వాడు లేడు అన్న వాళ్ళంతా ఆ మొసళ్ళ నోళ్ళ నుంచి తప్పించుకోవడానికి తిప్పలు పడవలసిందే. తన ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత నన్ను రక్షించే నాథుడు ఎవరా అని దిక్కులు చూస్తాడు. కష్టాలను ఎదుర్కొని ఏదో ఒక రోజు హరి అనవచ్చు. అప్పటిదాకా తామే సర్వశక్తిమంతులమని విర్రవీగిన వాళ్ళు బలమంతా కోల్పోయిన తరువాత ఎవరిని ఎలా వేడుకోవాలో తెలియక విలపిస్తారు. ఎన్నడూ భగవంతుణ్ణే తలవని వారు సైతం ఒకవేళ అన్నింటికీ మూల కారణమైన వాడు ఉన్నాడేమో అని ఆలోచిస్తారు. అసలు ఈ లోకాలు ఎవరి వల్ల జనించాయి? చివరికి ఎవరి లోపల లీనమవుతాయి? ఆది మధ్యాంతరహితుడెవరు? ఇలాంటి సందేహాలు మనిషికి కలుగుతాయి. పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దీనుల ఎడ దేవుడు కరుణ చూపుతాడు. పరమయోగుల పక్షాన దేవుడుంటాడు. అన్ని దిక్కుల్లోనూ పరమేశ్వరుడు ఉంటాడు అని పురాణాలు చెబుతున్న సంగతిని స్మరిస్తాడు. చివరకు ఈ దీనుణ్ణి రక్షించు అని అహంకారాన్ని విడిచి దేవుణ్ణి శరణు వేడుతాడు. ఆపదలో ఆదుకునేవాడే దేవుడు.